శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి గ్రహాల యొక్క కలయిక ద్వారా జీవితంలో మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నారు. ప్రధానంగా ఈ వార ప్రారంభంలో బుధుడు సప్తమ స్థాన సంచారం జరుగుతుంది. బుధుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అది సాధారణంగా ద్వికలత్ర యోగం అనే యోగం పడుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం కూడా ఏర్పడటం వల్ల మరి సప్తమ స్థానం అయినటువంటి మిథునం దిశోభావ రాశి అవటం వల్ల ఎవరైతే జాతకులు రెండవ వివాహానికి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ రెండవ వివాహం జరిగే అవకాశం కానీ, లేదంటే మీ జీవితంలో ఒక కొత్తగా ఎవరన్నా ప్రవేశించడం ప్యారలల్గా, అది అఫైర్ రూపంలో అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ రూపంలో అవ్వచ్చు, స్నేహం రూపంలో, అంటే మరీ జీవితంలో బాగా కలిసి ప్రయాణించే విధంగా ఒక అఫైర్ లాంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇక మనకి దానిని సపోర్ట్ చేస్తూ మరి రాష్ట్రాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉంటూ శుక్రగ్రహంతో కలిసి ఉండడం జరిగింది. అంటే శుక్రుడు షష్టాధిపతిగా అవుతూ ఉంటాడు. మరి అటువంటి శుక్రుడు ఎటువంటి గ్రహంతో కలిస్తే మరి జాతకుడికి అటువంటి అనుభవం జరుగుతూ ఉంటుంది. మరి ఈ అష్టమంలో ఈ గురు శుక్రుల కలయిక వల్ల జాతకుడు కొన్ని రహస్యంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటాడు. సమాజానికి తెలియకుండా ఏదో ఒక వ్యవహారం నడుపుతూ ఉంటాడు. మరి శుక్రుడు ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉండడం వల్ల జాతకుడికి వేరే వారితో పరిచయం అవడం కానీ, లేదంటే ఏదన్నా ఒక ప్రేమలో పడడం కానీ అది రహస్యంగా ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇది వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎవరినైతే జీవితంలో కలుసుకోవాలి, వారితో ఆనందాన్ని సంతోషాన్ని పంచుకోవాలి అనుకుంటారో వారికి అటువంటి అనుభవం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత విషయం ఆలోచించినప్పుడు దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు ప్రస్తుతం జాతకుడు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ సంతృప్తి లేకపోవడం వల్ల ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రయత్నంలో జాతకుడికి ఏదైనా పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారం కావాలంటే అది లభించే అవకాశం ఉంది. అంటే దశమానికి లాభస్థానంలో ఈ శుక్ర గురువులు ఉండడం వలన పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేయడానికి ఇది అనుకూలిస్తుంది. అలాగే మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది ఒక సరైనటువంటి సమయం అన్నమాట. ఏదైనా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, లేదంటే ఒక పెళ్ళి, ఏదైనా ఒక వ్యవహారం స్టార్ట్ చేయనప్పుడు అది సజావుగా సాగుతుందా అని మనం అనుకోవాలంటే అష్టమంలో ఇటువంటి శుభగ్రహాలు ఉన్నప్పుడు ఈ వ్యాపారం కానీ ఆ వ్యవహారం కానీ సక్సెస్ అవుతుంటుంది. ఏదైనా పాపగ్రహాలు లాంటివి ఉన్నప్పుడు అవి ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏ గ్రహం లేకపోతేనే మంచిది. ఏదైనా ఒకరి జీవితంలో వివాహం సక్సెస్ అవ్వాలంటే సప్తమ స్థానంలో గ్రహం అన్నది ఉండకుండా ఉంటేనే మంచిది. అలాగే 6, 8, 12 స్థానాలను ఖాళీగా ఉంటే ఆ జాతకం చాలా ఫ్రీగా వెళ్తుంటుంది. గోచార ఫలితాలు కూడా సేమ్ అదే వర్తించడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ ధనుసు రాశి వారికి వృత్తి మార్చే సమయం వచ్చింది. అయితే గతంలో మీరు చేసినటువంటి వృత్తికి కొత్తగా స్టార్ట్ చేయబోయే వృత్తికి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. ఇది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వార ప్రారంభంలో తృతీయ భాగ్యస్థానాల్లో రాహుకేతు సంచారం, మిగతా గ్రహాలన్నీ ఒకవైపు ఉండిపోయి, అంటే 3 నుంచి 9 మధ్యలో ఉండిపోవడం వల్ల ప్రారంభించినటువంటి ప్రయత్నం చాలా స్పీడ్గా జరుగుతుంది. కానీ అది మధ్యలో నత్తనడక నడిచి ఎండింగ్ రాబోతులకి మనకి నిరాశ కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రయత్నం ఆ విధంగా పూర్తిగా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల ఏ పనైనా మీరు ప్రారంభించినప్పుడు, ఒక వ్యవహారం స్టార్ట్ చేయనప్పుడు అది ఎంతవరకు మనం సక్సెస్ చేయగలం, దానివల్ల మనకి ఎంతవరకు లాభం ఉందని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప, లేదంటే సగం ఇన్వెస్ట్మెంట్ చేసి చివరికి రాబోతులకి దాన్ని వదిలివేయడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఆలోచించుకుంటే అటువంటి అనుకోని ధన నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో ఏర్పడుతున్నటువంటి మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ రెండు కూడా ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవడం వల్ల ఈ నెలలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా, ఏ పరిహారం అయినా
అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మన ప్రేక్షకులు చేసుకోవడం అనేది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాడు శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి మహాశివరాత్రి చేసుకుంటామో, శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానుడికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం. అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం. అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో అంటే మన్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం, అలాగే తేనె, అంటే ఇందులో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల చాలా వరకు ఈ కాలసర్పదోష ప్రభావం అంటే గోచార రీత్యా వచ్చినప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మాస శివరాత్రి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైంది కాబట్టి చక్కగా రోజు ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.